అస్సాంకి సంబంధించిన అప్డేట్స్ చూసుకుంటే కనుక అస్సాంలో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే ఎన్డీఏ మరోసారి అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు వెలువన్న ఫలితాల్లో బీజేపీ సింగిల్ హ్యాండెడ్గా 99 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఇక కాంగ్రెస్ కేవలం 25 స్థానాలతో కొనసాగుతోంది. ఇక ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక అస్సాంలో మొత్తం స్థానాలు 126 కాగా గెలుపుకు కావాల్సింది కేవలం 64 స్థానాలే. ఇక బీజేపీ ఆ మ్యాజిక్ ఫిగర్ ఎప్పుడో దాటేస్తుంది. ఇక అస్సాంలో ఈసారి బీజేపీ గెలిస్తే హ్యాట్రిక్ విజయం సాధించినట్టే. ఇక ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ లైవ్ ద్వారా అందిస్తారు. అమర్, అస్సాం రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల ఫలితాలు తుది దశకు చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. ఉదయం 8 గంటలకు మొదలైనటువంటి ఫలితాల ప్రక్రియ మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కించడం, ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి ఈవీఎం వీవీప్యాట్లన్నిటి కూడా లెక్కిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు అంటే ఉదయం నుంచి కూడా ట్రెండింగ్లో కొనసాగుతున్నటువంటి బీజేపీ ఇప్పుడు కాస్త కొంత వెనుకంజలో అంటే కొన్ని చోటు ప్రాంతాల్లో వెనుకంజలో వస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం 92కు పైగా కూడా లీడ్లో ఉన్నటువంటి బీజేపీ ప్రస్తుతం ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించినటువంటి వివరాల ప్రకారం లీడింగ్లో దాదాపు 79 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది. మరోవైపు కాంగ్రెస్కు సంబంధించినటువంటి 24 స్థానాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి అస్సాంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు సంబంధించి దాదాపు 20 పైగా కూడా స్థానాలు లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మనకు ఒకసారి చూసుకుంటే బీఓపీఎఫ్కి సంబంధించినటువంటి స్థానాలు 10 స్థానాల్లో లీడింగ్లో ఉంటే ఏజీపీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి స్థానాలు 9 స్థానాలు లీడింగ్లో ఉన్నాయి. ఏఐయుడిఎఫ్ సంబంధించినటువంటి 2 స్థానాలు కూడా ప్రస్తుతం లీడ్లో కొనసాగుతున్నాయి. చాలా చోట్ల కూడా 1000-2000కు సంబంధించినటువంటి హెచ్చు తగ్గులతో బీజేపీ 92కు ఉన్నటువంటి లీడింగ్ మొత్తం 79కి స్థానాలకు సంబంధించి పడిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి దాదాపు 10 నుంచి 15 పైగా రౌండ్స్ అన్ని కూడా ప్రతి నియోజకవర్గంలో పూర్తిగా లెక్కింపు ప్రక్రియ అనేది మొత్తం దగ్గర పడింది. మరికొన్ని అంటే కాన్స్టిట్యున్సీ వైజ్గా చూసుకుంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 15-20 అలా ఉంటాయి. కాబట్టి ఆ 20 రౌండ్స్ వరకు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు పక్కకు పెడితే దాదాపు 15 వరకు రౌండ్స్ అన్ని కూడా పూర్తయ్యాయి. కాబట్టి బీజేపీ ఇప్పటి వరకు అంటే మెజార్టీ స్థానాలకు సంబంధించి మొత్తం 126కు సంబంధించినటువంటి స్థానాలు ఉంటే అందులో 64కు సంబంధించినటువంటి స్థానాలు మెజార్టీ ఫిగర్ అధికారం చేపట్టబోయే పార్టీకి రావాలి. ప్రస్తుతం బీజేపీకి సంబంధించి 79 పైగా స్థానాలు కూడా మెజార్టీ లీడ్లో ఉంది. కాబట్టి తప్పకుండా బీజేపీ రాష్ట్రంలో మరోసారి హ్యాట్రిక్ సాధిస్తుందన్న అంచనాకి బీజేపీ సంబంధించిన లీడర్లు, రాష్ట్ర నాయకత్వం, సీఎం కూడా ఆశిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి మెజార్టీ లీడ్ ఒక పక్క అంటే ఒకవైపు 90 ఉన్నటువంటి మెజార్టీ ఇప్పుడు 79 స్థానాలకే పడిపోయింది. ఇప్పటి వరకు అంటే ఓవరాల్గా ఉన్నటువంటి స్థానాలను బేస్ చేసుకుంటే 79తో ప్రస్తుతం ఉన్నటువంటి లీడ్తో తప్పనిసరిగా అస్సాంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి నిలబడనుంది, హ్యాట్రిక్ సాధించనుంది. ముఖ్యంగా ఇప్పటికే హిమాంత్ బిశ్వ శర్మ సీఎం స్థానికంగా ఉంటూ గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధికి సంబంధించిన పనులు ముందుకు సాగించడంతో పాటుగా ఉన్నటువంటి బీజేపీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు దాదాపు పిఎంఈజీపీ కావచ్చు, ఇంకా చాలా నెంబర్ ఆఫ్ ప్రధానమంత్రి పేరుతో ఉన్నటువంటి 16 రకాల ఉన్నటువంటి అన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, మరోవైపు అభివృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ రోడ్లతో పాటు ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవస్థను మెరుగుపరచడం, అధికారుల్లో కూడా కొంత ఏంటంటే ఈ బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఉండడం వల్ల ఈ అధికారుల్లో కూడా కొంత చలనం రావడం, కేంద్రంలో ఇటు బీజేపీ ఉండడం, రాష్ట్రంలో కూడా అస్సాంలో బీజేపీ ప్రభుత్వం ఉండడంతో కొంత వాళ్ళకు సానుకూల వాతావరణం ఏర్పడింది. బీజేపీకి సంబంధించినటువంటి అస్సాంలో పూర్తిగా స్ట్రాంగ్ అయిందనే చెప్పుకోవచ్చు. సీఎం సూచనలతో ఇటు పార్టీకి సంబంధించిన నేతలు కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేశారు. దీంతోనే ఈ విజయం కూడా సాధ్యమైందన్న అంశానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి అస్సాం సంబంధించిన బీజేపీ నేతలు అయితే ఒకవైపు చెప్తా ఉన్నారు. ఎట్టకేలకు బీజేపీ మాత్రం ప్రస్తుతం అస్సాం రాష్ట్రాన్ని బీజేపీ కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అత్యధికంగా మెజార్టీ ఉంది కాబట్టి ఇటు 64 మెజార్టీ ఫిగర్ ఉండాలి, కానీ మ్యాజిక్ ఫిగర్కి సంబంధించి 64 దాటి 79 దాకా ఉంది. కాబట్టి ఈ మధ్యలో ఉన్నట్టు వ్యత్యాసం ఇంకా పెరుగుతుందా, మెజార్టీ లీడ్ అనేది స్థానాలు లీడు లేకుంటే తగ్గుతుందా అనేది ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో తప్పకుండా ఇంకా 79 స్థానాల నుంచి 80కి పైగా మరోసారి 90కి స్థానాల వరకు లీడ్ చేరుకుంటామని అయితే ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియను
పూర్తిగా సీసీ కెమెరాల ద్వారా అబ్జర్వేషన్ చేస్తుంది. ఎక్కడ ఇష్యూస్ జరిగిన సమస్యాత్మక ప్రాంతాలను కూడా అస్సాంలో ఉన్నటువంటి అన్ని దాదాపు 40 పోలింగ్ ఏదైతే కౌంటింగ్ సంబంధించిన కేంద్రాలు ఉన్నాయి, 40 కేంద్రాల్లో కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఇప్పటివరకు వచ్చినటువంటి మెజార్టీ స్థానాలకు సంబంధించి ముందే ఊహించాము, ఇంకా సీట్లు పెరుగుతాయంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధిష్టానం ఒకవైపు చెప్తా ఉంది. ఎట్టకేలకు మరి బీజేపీ అయితే అస్సాం మొత్తం కూడా కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. మరోసారి హ్యాట్రిక్ సాధించడంతో సీఎం కూడా హిమాంత్ బిశ్వ శర్మనే ఉంటారంటూ కూడా ఒకవైపు ఆయన్నే కొనసాగుతారు. ఎందుకంటే అస్సాంలో మొదటిసారి బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు గతంలో ఉన్నటువంటి సీఎంను పక్కకు జరిపి హిమాంత్ బిశ్వ శర్మను ముందుకు తీసుకొచ్చారు. ఆయనే దాదాపు రెండో పర్యాయంలో కూడా సీఎంగా కొనసాగాడు. ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ విజయం కావడంతో దాదాపు 79కి పైగా లీడ్ వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ ఆయన్నే సీఎంగా కొనసాగిస్తారన్న ఊహాగానాలు అయితే ప్రస్తుతం వెలువడుతున్నాయి. మరి చూడాలి, మరి బీజేపీ అధిష్టానం కింది స్థాయి కార్యకర్తను కూడా సీఎం చేయగల సత్తా ఉంటుంది. కాబట్టి మరి ఆయనే సీఎంగా కొనసాగుతాడా, ప్రస్తుతం సీఎంగా ఉన్నటువంటి హిమాంత్ బిశ్వ శర్మే కొనసాగుతాడా, లేదా ఇంకెవరైనా కొత్త అభ్యర్థిని ముందుకు సీఎం అభ్యర్థిని ముందుకు తీసుకొస్తారా బీజేపీ అధిష్టానం అనేది మరి కాసేపట్లో తెలియనుంది. అయితే ఇప్పటికే బీజేపీ నేతలంతా కూడా అస్సాంలో సంబరాలు జరుపుకుంటున్నారు. జిల్లా కేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు, ఇటు ఉన్నటువంటి అస్సాం హెడ్ క్వార్టర్లో కూడా ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ స్వీట్లు పంచుకుంటూ సంబరాలు అయితే జరుపుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎట్టకేలకు అస్సాం రాష్ట్రం మొత్తం కూడా బీజేపీ అయితే కైవసం చేసుకుంది. మరి సీఎంగా ఈయన కొనసాగుతారా, లేకుంటే ఇంకెవరినైనా బీజేపీ అధిష్టానం పెట్టనుందా అనేది మరికొద్దిసేపట్లో తేలనుంది. రైట్, థ్యాంక్ యూ అమర్.